ఒంగోలు నగరంలో ఒక ముఠాగా ఏర్పడి సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడుతున్న 6 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు, 25 సిమ్ కార్డులు, 67 బ్యాంక్ అకౌంట్ ఖాతాలను సీజ్ చేయటం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఇతర దేశాల నుంచి ఒంగోలు వచ్చి పీర్లమాన్యం, లింగారెడ్డి అపార్ట్మెంట్ ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. అమాయకులకు ఫోన్ చేసి నూతన బ్యాంక్ అకౌంట్ ప్రారంభిస్తాం, అందులో 25,000 నుండి 45,000 రూపాయలు డబ్బులు వస్తాయని, వారి పేరుతో నూతనంగా అకౌంట్లు ఓపెన్ చేయిస్తున్నారు. విదేశాల నుంచి వారి ఖాతాల్లో డబ్బులు పడగానే వెంటనే ఎవరైతే అకౌంట్లు ఓపెన్ చేశారో వారి ఖాతాల్లోకి నగదు బదిలీ అవుతుందన్నారు. ఇటువంటి మోసాలకు ఈ ముఠా పాల్పడుతున్నట్లు తెలిపారు. ఎవరైనా తమకు ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తామని చెబితే మోసపోవద్దని సూచించారు. ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్న 6 అరెస్టు చేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. సైబర్ నేరాలను ఛేదించిన ఒంగోలు డీఎస్పీ రాయిపాటి శ్రీనివాసరావు, తాలూకా ఇన్స్పెక్టర్ విజయకృష్ణ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.